హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. కాకరకాయ అనంతకోటి లాభాలున్నా సరే ఎందుకో మనలో చాలామందికి ఇది రుచించదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ కాకరకాయని మరి నా స్టైల్లో ఒకసారి ట్రై చేస్తే కొంతమందికైనా నచ్చుతుందని నా అభిప్రాయం. ఆలు స్టఫ్డ్ కాకరకాయ. ఈ ట్రెండింగ్ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. 3 లేదా 4 పొటాటోలు, మీడియం సైజ్ కాకరకాయలు 4, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, 1 కప్పు పుల్లటి పెరుగు, మీరు ఫ్రెష్ పెరుగైనా సరే తీసుకోవచ్చు, తాలింపు దినుసులు, గ్రౌండ్నట్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చింతపండు. తాతల కాలం నాటి ఈ రెసిపీకి కొద్దిగా మోడర్న్ టచ్ ఇచ్చాము అంతే. ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా కాకరకాయలను వాటి ఎడ్జెస్ కట్ చేసి కాకరకాయని మధ్యలో కాస్త ఘాటు పెట్టుకుందాం. పూర్తిగా కట్ చేయకుండా వాటి గింజలను సెపరేట్ చేసేద్దాం. ఇలానే మిగిలిన కాకరకాయలను కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మట్టి పాత్రలోకి సరిపడా వాటర్, 1 కప్పు పుల్లని పెరుగు, ఈ పెరుగును వాటర్లో చక్కగా డైల్యూట్ చేసుకుందాం. చిటికెడు పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కాస్త ఎనర్జీ, చిటికెడు ఉప్పు. ఈ మిశ్రమంలోకి ముందుగానే తయారు చేసుకున్న కాకరకాయలను యాడ్ చేద్దాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనిద్దాం. వేరొక కడాయిలోకి సరిపడా నీటిని తీసుకుని చిటికెడు ఉప్పు, ముందుగానే ప్లాన్ చేసుకున్న 4 పొటాటోలు, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేద్దాం. పొటాటోస్ చక్కగా బాయిల్ అయిన తర్వాత వీటిని సెపరేట్ చేసి బాగా చల్లారనివ్వండి. అలాగే కాకరకాయలు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. వీటిని కూడా సెపరేట్ చేసి చక్కగా కూల్ చేసేయండి. పొటాటోస్ కూల్ అయిపోయిన తర్వాత వాటిని పీల్ చేసుకుందాం. పొటాటోస్ రెడీ అయిపోయిన తర్వాత స్టఫింగ్ని తయారు చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, కాస్త తాలింపు దినుసులు, పంటి కింద కాస్త కరకరలాడటానికి పల్లీలు, కమ్మని కరివేపాకు,
ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కలిపి పెట్టేసి మరి కాసేపు కుక్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు. ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ను కూడా కొద్దిగా మ్యాష్ చేసుకుని యాడ్ చేసేయండి. ఆలూ స్టఫింగ్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాకరకాయలను తీసుకుని స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న ఆలూ కర్రీని కూడా తీసుకుందాం. ఈ కాకరకాయలలోకి తయారు చేసుకున్న ఆలూ కర్రీని నీట్గా స్టఫ్ చేసేయండి. ఈ కాకరకాయలన్నీ స్టఫ్ చేసిన తర్వాత వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకోండి. మూత పెట్టేసుకుని కొద్దిగా షాలో ఫ్రై చేసుకుందాం. కాకరకాయలను ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మరి కాసేపు కుక్ చేయండి. కాకరకాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక సీక్రెట్ మసాలా, ఉప్పు, కారం, చిటికెడు ఇంగువ, కొద్దిగా యాలకుల పొడి కలిపిన మిశ్రమాన్ని పైన స్ప్రింకిల్ చేసుకుందాం. చివరిగా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా స్క్వీజ్ చేసేయండి. స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోండి. ఈ ఆలూ స్టఫ్డ్ కాకరకాయని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని దట్టించి ఊహించుకోండి. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా అమాంతం ప్లేట్ మొత్తం లాగించేస్తారు. ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉండే ఈ ట్రెండింగ్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.